ఈ మందిర ఆవరణ ప్రతిష్ట కొరకు నేను నా భార్య చాలా ఆనందంతో ఉన్నాము. Thank you all for coming. This means so much to my family. ఇది నా కుటుంబానికి ఎంతో ఆనందకరంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు వందనాలు. This church starts. As this church starts, it is important for us to remember what Christ has done for us. ఈ మందిరము ఆరంభమైందంటే క్రీస్తు మన కొరకు ఏం చేశారన్నది జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యం. Church is not just the building, but the body of people. We make the church. భౌతికంగా ఉన్నటువంటి ఆలయము మరి ఆలయం కాదు, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. For that to understand, I'll give you 4 things. అర్థం చేసుకోవడానికి 4 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. God, దేవుడు, man, మనుషుడు, Christ, క్రీస్తు, response. మన యొక్క బాధ్యత. So let's focus on God. మనము దేవుని పైన ధ్యానం ఉంచుదాం. So first, God is rich. God is a holy God. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు గొప్పవాడు. So he has no sin at all. ఆయనలో ఏ పాపము లేదు. He is righteous. ఆయన నీతిమంతుడు మొదటి నుంచి. Now we can go to man. ఇప్పుడు మనం మనుషుని దగ్గరికి వెళ్దాం. God created man. దేవుడు మనుషుని సృష్టించారు. Man is a sinful being. మానవుడు పాపి అయి ఉన్నాడు. He was created righteous in the beginning, but because of Adam's sin, the sin has continued. ఆదాము పతనం వలన పాపి అయ్యాడు. మొదటైతే అన్యం పుణ్యం ఎరుగని మానవుడు. But God, being rich in mercy, దేవుడు కృప కలిగిన వాడు, that he sent his only son for us. ఆయన తన ప్రియమైన కుమారుని మన కొరకు పంపించారు. That is Christ. అది క్రీస్తు. God, man, Christ. So what Christ has done for us? దేవుడు మనుషుడు క్రీస్తు. దేవుడు క్రీస్తు మన కొరకు ఏం చేశారు? That he has lived a perfect life. ఆయన మరి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, that we were not able to live. మనం ఏదైతే జీవించలేకపోయామో, that Christ has lived. అది క్రీస్తు జీవించారు. And he died for us. మన కొరకు ఆయన మరణించారు on the cross. సిలువ పైన. That whatever our punishment was, Christ has taken that punishment. మన యొక్క శిక్ష యావత్తు ఆయన సిలువ పైన వేసుకున్నారు. We were supposed to die. మనము మరణించవలసినటువంటి వారం. Romans 3:23 says, for all have sinned and fallen short. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23లో చూస్తున్నాం. But God, being rich in mercy, that he sent his only son. ఆయన మహిమ, ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు కనుక, కృపా సంపన్నుడు కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్న కుమారుని పంపించారు. But not just that. అదొకటే కాదు, but he rose again from the dead. ఆయన అంత మాత్రమే కాదు, తిరిగి లేచారు. This is called the good news. ఇదే మంచి వార్త. So before knowing the good news, you got to know the bad news. మనము మంచి వార్త తెలియక ముందు దుర్వార్త కూడా తెలుసుకోవాలి. The bad news is we are all sinners. దుర్వార్త ఏంటంటే మనమందరం పాపులం. That is a fact. అది నిజం. But God has come to save us. అయితే దేవుడు మన కొరకు రక్షించడానికి వచ్చారు. Not just that, but he rose on the third day. అది 3వ దినం లేవటం మాత్రమే కాదు. How do we get this righteousness? ఈ నీతి ఎలా దొరుకుతుంది? By believing in him. ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా. Not by works. మన క్రియల వలన కాదు. We can, no matter what we do, we cannot reach God's perfect. మనం ఏమి చేసినా కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు మనము సమానం కాలేము. Romans 3:20 says, రోమా 3:20లో చెప్పబడినట్లు, but for works of the law no human being will be justified. మనిషిని క్రియల వల్ల ఎవడును నీతిమంతుడిగా తీర్చబడడు. In his sight, since through the law comes the knowledge of sin. మనము మరి ఆయన ద్వారానే నీతిమంతులముగా తీర్చబడతాం. But by the works comes sin. మరి మన క్రియల వలన పాపము చేకూర్చబడుతుంది. But by believing we'll receive righteousness. దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా, క్రీస్తుని నమ్మడం ద్వారా we will receive the righteousness. మనము నీతిని అనుభవించగలుగుతాం. So not by works at all. So whatever we do, by righteousness, by this faith, we will be doing God's. మరి మన క్రియల వల్ల కాదు, మన నీతి వల్ల కాదు, కానీ మనం చేసిన మంచి పనుల వల్ల కాదు, కానీ ఆయన నీతి వల్లనే మనము
నీతిమంతులంగా తీర్చబడతాం. But by receiving this good news, we will be producing good works. మనము ఆయన నీతిని మనం అనుభవిస్తే మనం మంచి పనులు చేస్తుంటాం. But not by works, but మన by faith. క్రియల వల్ల కాదు, మన విశ్వాసం వల్ల. Yeah. అందరికీ వందనములు. ఈ సమయంలో